హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనం ఆలు పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలన్నది చూద్దాము. చూసారా, అన్నీ తీసుకున్నాను. పన్నీరు, ఆలు ఉడికించుకోవాలి, అల్లం వెల్లుల్లి, ఇది కొత్తిమీర కాడలు తీసుకున్నాను. చూసారా, కొత్తిమీర లాస్ట్లో వేసుకుని ఉంచుకున్నాను. కాడలు లేతగా ఉంటే అవి తీసుకున్నాను. ఒక టమాటో, 1.5 ఆనియన్, చూడండి కొద్దిగానే చిల్లీ. ఇప్పుడు మనం ఆలుని ఉడికించుకుందాం. ఇది మిల్కీ మిస్టీ పన్నీర్ ఫ్రెండ్స్. మిల్కీ మిస్టీని చాలా బాగుంటుంది పన్నీర్కి, గ్రేవీకి. 2 పీసులు కట్ చేసుకొని ఆలు ఉడికించుకుంటున్నాను. ఉడికించుకునేది లేదంటే అలానే కూడా కడాయిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. కొంతమందికి చాలా మెత్తగా ఉండాలని ఉడికిస్తున్నాను. ఇది మన ఇంట్లో కాదు ఫ్రెండ్స్, బయట వాళ్ళకి ఎలా ఇష్టమో అలా వండాలి కదా. వీడియో కూడా అవుతుందని వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ మా నాన్నమ్మ చనిపోయారు, అందుకే వెళ్ళాను. 2 రోజులు 3 రోజులు వీడియో పెట్టలేదు. దానివల్లనే ఊర్లో. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని పన్నీరు ఇలా ఫ్రై చేసుకుందాం. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కసూరి మేతి ఫ్రై చేస్తున్నాను పన్నీరు. ఇంకో వీడియోలో మనం ఫ్రై చేయకుండా ఎలా చేసుకోవాలన్నది చూద్దాము. చూసారు, ఇలా మంచిగా ఫ్రై చేసుకుందాం. కసూరి మేతి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాము. అన్నీ కట్ చేసుకొని పెట్టుకునేసాను. ఈ కొత్తిమీర కాడలు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. పన్నీర్ వేయించుకొని తీసుకొనేసాను కదా. ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని మనం కట్ చేసుకున్నాం కదా, కొద్దిగా చిటపట అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఒకటి వేసుకుందాం. ఉల్లిపాయ వేసుకున్నాను. మళ్ళీ ఇది గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఇలా పెద్ద పెద్దగా ఉంటే కూడా ఏం పర్వాలేదు. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, పన్నీర్లో కూడా కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, రుచికి సరిపడదు. చూసారా, ఒక లవంగం, కొద్దిగా చెక్క వేసుకుంటున్నాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటో, గ్రైండ్ చేసుకుంటామని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు ఏదైనా మనం మసాలా ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బయట వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కాడలు కట్ చేసుకున్నాం కదా, కొత్తిమీరతో వేసుకుందాం. చాలామంది పడేస్తూ ఉంటారు, ఇలా ఆ కాడలు కూడా యూజ్ చేసుకోవచ్చు మనము. చూసారా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఆయిల్ అన్నది కూడా చక్కగా ఆలు ఉడికించుకున్నాను. సరే, చక్కగా ఆయిల్ బయట వచ్చేసింది. మన మసాలా అన్నది రెడీ అయిపోయిందని అర్థం. కట్ చేసాను స్టవ్. అది మసాలా చల్లారేదని వదులుతాం. ఇప్పుడు ఆలు తొక్క తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఒక ఆలు 4 పీసులు. ఇప్పుడు మనం మసాలా అన్నది గ్రైండ్ చేసుకుందాము. అదే కడాయిలోకి నేను ఆలు కొద్దిగా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. జస్ట్ దానికి అలా కోటింగ్ అయ్యేలాగా, చెదిరిపోకుండా ఉంటాయి ఇలా చేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని వేసాం కదా, ఆ మసాలా వేసుకుందాము. కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనము
ఫ్రై చేసుకొని పన్నీర్ వేసుకుందాము. ఇది ఎందుకంటే అంత ఫ్రై చేసుకుంటాం కాబట్టి మనం అన్నీ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఏమి ఉడకాల్సిన అవసరం లేదు. ఇలా వేసుకొని జస్ట్ ఒక కొద్ది వస్తే సరిపోతుంది. అయిపోయింది. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని చూస్తూ ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇలానే మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్లనే మన ఛానల్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.